హాయ్ అండి, వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అయిన అమ్మమ్మల కాలం నాటి జొన్న పిట్టుని ఎక్కువ టేస్టీగా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా వారంలో 1-2 రోజులు ఈ విధంగా చేసి ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ తినిపించండి. హెల్త్కి కూడా చాలా మంచిది. దీనికోసము ముందుగా ఒక గ్లాసు జొన్నలు తీసుకోవాలండి. నేను పచ్చ జొన్నలు తీసుకున్నాను. మీరు కావాలంటే ఈ పచ్చ జొన్నల బదులుగా తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు. కానీ ఈ పచ్చ జొన్నలే టేస్ట్ చాలా బాగుంటాయండి. కొంచెం ఒగరగా ఉంటాయని చాలామంది తెల్ల జొన్నలు వాడతారు కదా. కానీ మీరు ఒకసారి ఇలా పచ్చ జొన్నలు వాడి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి వీటి టేస్టు. ఈ జొన్నల్ని ఒక గిన్నెలో పోసుకొని ఇవి మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. చేత్తో బాగా కలుపుకుంటూ శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి జొన్నల్ని. ఇందులో పొట్టు అలా ఉంటాయి కదా, శుభ్రంగా కడుక్కోవాలండి. ఈ నీళ్ళన్నీ వంపేసుకొని మళ్ళీ ఇవి మునిగే వరకు నీళ్లు పోసుకొని మనం ఉదయం చేసుకుంటే ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి. మనం ఈవినింగ్ చేసుకున్నామంటే ఉదయం అంతా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇవి చూడండి ఎంత మంచిగా నానిపోయినాయో. నేను ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేశాను. మార్నింగే నానబెట్టుకొని ఉంచుకున్నాను. మంచిగా నానిపోయినాయి. ఇప్పుడు ఈ జొన్నల్ని నీళ్ళన్నీ వంపేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరి ఎక్కువ బరక కాకుండా, మరి మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జొన్న పిండిని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకోవాలండి. ఇందులో ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్ళల్లో ఒక క్లాత్ తీసుకొని, కాటన్ క్లాత్ తీసుకోవాలి. ఈ క్లాత్ని నీళ్ళలో తడుపుకొని ఇలా గట్టిగా పిండేసుకోవాలి. ఈ క్లాత్ని ఈ గిన్నె మీద ఇలా పరుచుకొని ఒక తాడుతో కానీ ఏదైనా క్లాత్తో కానీ ఇలా రౌండ్గా గిన్నె చుట్టూగా ఈ క్లాత్ని గట్టిగా కట్టుకోవాలి. ఇలా ముడేసుకోవాలి, గట్టిగా ముడేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనము మిక్సీ వేసి పక్కన ఉంచుకున్న జొన్నపిండి ఉంది కదా, ఆ జొన్నపిండి ఇలా వెడల్పుగా వేసుకోవాలి. ఒకే చోట కుప్పగా వేయకుండా ఇలా వెడల్పుగా వేసుకుంటే మనము జొన్నపిండి ఆవిరి మీద ఉడికించుకుంటాం కదా, అప్పుడు మంచిగా ఉడుకుతుందండి. అంతా కూడా తొందరగా కూడా ఉడుకుతుంది. ఇలా వేసుకున్నాక ఈ పక్కన ఉన్న క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్ అంతా ఈ జొన్నపిండి మీద అంతా కప్పేసుకోవాలి. ఇలా 4 వైపులు ఉన్న క్లాత్ మొత్తం కూడా ఇలాగే పైకి అంతా మడిచేసుకొని పైన మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఈ గిన్నె పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. 5 మినిట్స్ తర్వాత మనము ఒకసారి ఈ క్లాత్ని ఇలా పక్కకు అనుకొని స్పూన్ కానీ చాకు కానీ ఏదో ఒకటి గరిటె తీసుకొని ఇలా ఒకసారి అంతా ఈ జొన్న పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి మనకి పైన మంచి కలర్లో ఉంది కదా, లోపల మళ్ళీ ఉడకదనమాట. అందుకోసమని ఇలా అంతా కలుపుకున్నామంటే 5 మినిట్స్లో ఒక్కసారి కలుపుకున్నామంటే సరిపోతుందండి. ఇంకెక్కువ కలిపే పని ఉండదు. అప్పుడు మొత్తం సమానంగా మంచిగా ఉడుకుతుంది. కొంచెం స్పూన్కి కూడా అంటుకుంది కదా, ఆ కొంచెం కూడా అంటుకోకుండా మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు మళ్ళీ క్లాత్ అంతా సమానంగా వేసేసుకొని పైన అంతా కప్పినట్టుగా మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద. ఈలోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. మీరు ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. కానీ మెచ్యూర్ అయిన పిల్లలకి పచ్చి కొబ్బరి పెడితే వాతం చేసిద్ది కదా, అందుకోసమని ఎండు కొబ్బరి వేస్తాము. పచ్చి కొబ్బరి ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉండదని కూడా ఇలా ఎండు కొబ్బరి వేస్తారు. మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరైనా వాడుకోవచ్చండి. 5 మినిట్స్ తర్వాత మనము ఇలా క్లాత్ ఒకసారి తీసేసుకొని అంతా మళ్ళీ ఒకసారి స్పూన్తో ఇలా కలుపుకోవాలి. చూడండి మనకి ఇందాక స్పూన్ కొంచెం లైట్గా అంటుకుంది కదా, ఇప్పుడు చూడండి ఎక్కడ అంటుకోవట్లేదు తడి. మంచిగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా. ఇలా మంచి కలర్ వచ్చిందంటే మనకి ఇంకా జొన్న పిట్టు ఉడికిపోయినట్టే. అంతా కూడా మనకి జొన్న పిట్టు ఉడకలేదంటే కొంచెం తెల్లగా ఉంటుందండి, అదే అర్థమైపోతుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకొని ఈ జొన్న పిట్టు గిన్నెని దింపుకొని కింద పెట్టుకోవాలి. ఇలా మూత తీసేసుకొని ఈ క్లాత్ని అంతా తీసేసుకొని మనము ఇలా పక్కన తాడు కట్టుకున్నాం కదండి, క్లాత్కి జారిపోకుండా దాన్ని ముడి విప్పేసుకొని ఈ దారం తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్తో సహా ఈ జొన్న పిట్టుని తీసుకొని ఒక ప్లేట్ కానీ గిన్నె కానీ చూసుకొని అందులో వేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో, మంచి కలర్కి వచ్చింది కదా. ఇప్పుడు ఇంకా మంచిగా ఉడికిపోయింది. ఇలా అంతా కూడా ఎక్కడ ఉండలు లేకుండా ఒకసారి చేత్తో కలుపుకోవాలి. ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలండి.
జొన్న పిట్టులో కొంచెం ఉప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, లేకపోతే కొంచెం చప్పగా అనిపిస్తుంది. కొంచెం ఒక చిటికెడు యాలకుల పొడి వేసుకోవాలి. మనం మిక్సీ వేసి పక్కన ఉంచుకున్న ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. 1/4 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. ఈ బెల్లం తురుము సన్నగా తురుముకొని వేసుకోవాలండి. ఇందులో ముఖ్యంగా మంచిగా కాసుకున్న నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి మన ఇష్టం అండి. కొంచెం నెయ్యి మంచిగా ఇష్టపడే వాళ్ళైతే 2-3 స్పూన్లు వేసుకోవచ్చు. ఈ బెల్లము, కొబ్బరి, నెయ్యి అంతా కూడా ఈ జొన్న పిండిలో కలిసేలాగా ఇంకా మంచిగా కలుపుకోవాలి చేత్తో. మనము బెల్లం సన్నగా తరిగి వేసుకున్నామంటే మంచిగా కరిగిపోతుందండి. కొంచెం జొన్న పిండి వేడిగా ఉంటుంది కదా, మంచిగా కరిగిపోతుంది. ఇంకా మనకి ఇంకా వేడి వేడి జొన్న పిట్టు రెడీ అయిపోయినట్టేనండి. టేస్ట్ ఉంటుంది. ఇది పాతకాలం నాటి జొన్న పిట్టు అంటే ఎవ్వరూ నమ్మరండి, అంత బాగుంటుంది. ఈ విధంగా చేసి గిన్నెలో పెట్టి స్పూన్ వేసి ఇచ్చామంటే ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. ముఖ్యంగా ఆడపిల్లలకి ఈ జొన్న పిట్టు చాలా మంచిదండి. మీరు కూడా వారంలో 1-2 రోజులు ఈ విధంగా చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.